నమస్తే. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూశారు కదా! ఎలా అనిపించింది? 5 ఏళ్ల పరిపాలన చూసాము. గత 20 సంవత్సరాల కంటే ఈ 5 ఏళ్ల పరిపాలన చాలా అంటే చాలా అధ్వాన్నంగా తయారైందండి. ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకొస్తే ప్రభుత్వాన్ని ఏలుతూ జరగరాని ఘోరాలు అయితే మరి రైతులైతేనేమి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతేనేమి, ఎవరివైతేనేమి మరి సంక్షేమం అంటున్నాడు, అభివృద్ధి అంటున్నాడు. సంక్షేమం చేస్తున్నాడు అంటున్నాడు కానీ డెవలప్మెంట్ లేదు ఎక్కడ చూసినా. వాళ్ళు ఇచ్చే పావలా పాతికి ఎలాంటిది ఏది సరిపట్టలేదు. సంక్షేమం అంటున్నాడు, నవరత్నాలు అంటున్నాడు, ఏమిచ్చినా సరిపడడం లేదండి వీళ్ళు గవర్నమెంట్ నుంచిను. ప్రభుత్వం డెవలప్మెంట్ లేదు. మెయిన్ చదువు గురించి మరి హైదరాబాద్లో అయితే చంద్రబాబు నాయుడు గారు గత 20 సంవత్సరాల కింద హైటెక్ సిటీని పెట్టాడు. హైటెక్ సిటీ నుంచి ఎంతోమంది ఇతర దేశాలకు పోయి మరి వాళ్ళు కడుపు వృత్తి కోసం జాబ్ చేసుకుంటూ 70-80 వేల లక్ష రూపాయల దాకా సంపాదనలో పడి వాళ్ళ భార్య పిల్లలు పోషించుకుంటున్నారు. ఇప్పుడు మన సపరేట్ సమైక్యాంధ్ర నుంచి విడిపోయాక మరి ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందంటే డెవలప్మెంట్ అంటూ లేదు. ప్రతి ఒక్కరు బెంగళూరు, హైదరాబాద్ వలసిపోతున్నారు. ఆయన ఏమంటున్నారు, ఇచ్చిన డబ్బునంతా వృధా చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చేసి అసెంబ్లీ కట్టించాడు, ఇవి చేశాడు. ఆయన వచ్చిన దాంట్లో డెవలప్మెంట్ జరిగింది. ఎందుకు జరిగిందంటే మనకు మెయిన్ అసెంబ్లీ కావాలా, సచివాలయాలు కావాలని నిర్మించాడు. ఆ సచివాలయాన్ని ఈరోజు తాకట్టు పెట్టే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ప్రతి విలేజ్లోనూ లక్షలు పెట్టి ఆఫీసులు కట్టించారు. ఇవన్నీ వృథానేనండి. ఇక్కడ సచివాలయంలో పనులు జరిగితే మాత్రము చిన్న పని జరుగుతుంది. తర్వాత కావాలంటే కూడేరు పోల్సిందే మండలాలకి, అంటే మా కూడేరు మండలం అని చెప్తున్నా, వేరే మండలాలు పోల్సిందే తహసీల్దార్ గారితో పని చేసుకోవాల్సిందే రావాల్సిందే. రెండు ఒకటే. ఇది వేస్తే వ్యర్థము. ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఇచ్చి వ్యర్థమే. ఇవన్నీ వ్యర్థమే. ఈ డబ్బంతా వృథానే. ఆ డబ్బు ప్రజల సొమ్ము. ప్రజలు డెవలప్మెంట్ లేదు. ఇంకా సోషల్ వెల్ఫేర్ వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే సబ్ నిధులు లాంటివి లేవండి. ఎస్సీ కార్పొరేషన్ డబ్బులన్నీ వేరే వృత్తులకు మళ్ళీ ఇచ్చి ఎస్సీ వాళ్ళని పల్లికి మాలిన మాదిరిగా చేశాడండి. ఇది మాత్రం చాలా చెప్పుకోదగిన ఘోరం. అయితే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ వారికి నేను మేనమావని అంటూ చెప్పుకుంటూ చేరదీసినట్టు మాట్లాడుతున్నారు. అది ఎలక్షన్ టంట్ మా దగ్గర ఉందండి. అతను చేసిండే 27 పథకాలు రద్దు చేశాడు. లాస్ట్కి రిజర్వేషన్ ఇప్పుడు 5 ఏళ్ళ మడి పరిపాలన వస్తే ఆయన రిజర్వేషన్లు ఎత్తేసే పద్ధతిలోనే ఉంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మేలుకోవాలని మేము సభామూలకంగా తెలియజేస్తున్నామండి. అదే నేను ఇంత మునుపు వైఎస్ఆర్లో ఎస్సీ సెల్ కన్వీనర్ని. గత 5 సంవత్సరాలు గతం నుంచి ఫస్ట్ పార్టీ వచ్చినప్పటి నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగిన. ఎస్సీ సెల్ అధ్యక్షుడిని కూడేరు మండల్కే. అయితే ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చాం ప్రజలందరూ కలిసి. ఆ ఒక్క ఛాన్స్లోనే ఇంత అధ్వానం చేస్తాడని ఎవరు అనుకోలేదు. దీనికి నిదర్శనం ఇదండి. ఏమున్నాయి దాంట్లో సమస్యలు ప్రత్యేకంగా? మొత్తం అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులన్నీ వేరే నిధులకు మళ్ళీ ఇచ్చాడు. ఆసరా అంటాడు, 18 ఏళ్ళ వాళ్ళకి స్త్రీలకి 45 ఏళ్ళ స్త్రీలకు 18,000 అంటాడు. ఈ డబ్బులేనండి అవన్నీ తీసుకొని పోయి ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్నది ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎక్కడే కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంత మునుపు ఇన్నోవా కార్లు ఇచ్చేవాళ్ళు, లారీలు ఇచ్చేవాళ్ళు. బ్రతికి తెరువుల కోసము స్వయం అంటే జాబ్ లేక నిరుద్యోగ సమస్యతో అల్లాడి వాళ్ళకి ఎస్సీ సప్లాను బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఈ గవర్నమెంట్లో ఈ నిధులను గడిచేశాడు. ఈ నిధులు ఏం లేకుండా చేశాడు. మా కార్పొరేషన్ లూటీ చేశాడండి. అయితే రాబోయే రోజుల్లో మొత్తానికి మీ ప్రాంత ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? మా ప్రాంత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నాము. మా నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేసు గారు బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ 2024 సంవత్సరంలో అధిష్టానంలో ఉంటారని మేము ఆశిస్తున్నామండి. రామరుగ్గా ఇంచుమించు ఎంత మెజార్టీతో ఆయన గెలిచేదానికి అవకాశం ఉంటుంది? దాదాపు 50,000 అబౌవ్తో ఆయన అధికారంలోకి వస్తాడని మేము నమ్ముతున్నామండి. అయితే ఒకే కుటుంబం నుంచి 2 వ్యక్తులు డిఫరెంట్ పార్టీస్తో పోటీ చేయబోతున్నారు. సో ఆ ప్రభావం అనేది పయ్యా కేశవులు గారికి అది ప్లస్ అంటారా మైనస్ అంటారా? అది ప్లస్గానే ఉంటుంది. అది వాళ్ళిద్దరు అన్నదమ్ముల సమస్య. ఎవరిని దొందే.
ఎవరిని మేము నమ్మటం లేదు. ఒక పయ్యావుల కేశవ్ గారు మాత్రమైతే అభివృద్ధిలో నంబర్ 1 ఆయన ఈసారి అధిష్టానంలో కూర్చుంటాడు. పార్టీ ఒక మినిస్టర్ అవుతారనే మేము నమ్ముతున్నాం. పార్టీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన అభివృద్ధిలోనే మేమంతా నడవాలనుకుంటున్నామండి. నమస్తే అన్న. నమస్తే సార్. ఈ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయన్న ప్రస్తుతానికి? మా ప్రాంతంలో తెలుగుదేశానికి ఎక్కువ ఉందండి. అంటే తెలుగుదేశంలో అభివృద్ధి జరిగిందా బాగా మీకు? ఆ తెలుగుదేశం ఉన్నప్పుడు అభివృద్ధి బాగా జరిగిందండి. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన నుంచి అభివృద్ధి ఏమాత్రం లేదు, అంత కుంటపడింది. యువతకి ఉద్యోగ అవకాశాల పరంగా చూస్తే ఈ ప్రభుత్వంలో ఎట్లుంది అసలు? ఈ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ బీసీలకి కార్పొరేషన్ నుంచి లోన్లు ఇవ్వలేదు. ఏ విధంగానూ యువతకు ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏ విధంగానూ మాకు సహాయకారాలు ఏమీ ఇవ్వలేదు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ రైతులు ఎక్కువ, అందులో రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా అనేది కరువు ప్రాంతం కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి చేకూరింది ఇప్పటివరకు? ఏమన్నా మాకు ఎటువంటి లబ్ధి చేకూరలేదండి. అసలు ఏమి అంటే సబ్సిడీలు కానీ ఇట్లా మాకు గిబ్సిడీలు ఏమీ రాలేదండి. ఎందుకని ఏం కదంటే మాకు ఇక్కడ పండ్ల తోటలు ఎక్కువ, వాళ్ళ వర్గానికి చెందించిన వాళ్ళు మాత్రమే రాసుకొని వాళ్ళ అధికారులు కుమ్మక్కై వాళ్ళు తీసుకున్నారు. కానీ పక్క రైతులకి ఎవరికి ఇవ్వలేదండి. అంటే ఇక్కడ కూడా వివక్ష, అంటే పార్టీ తరహాలో చాలా ఎక్కువగా వివక్ష ఉందండి ఇక్కడ. అయితే ఇంకా ప్రధానంగా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ ప్రాంతంలో? ప్రధానంగా మా ఏరియాలో మా మండలానికి వచ్చేసి 2 డ్యాములు ఉన్నాయండి. నియర్ అన్ని, ఒకటి 10 కిలోమీటర్స్, ఒకటి 4 కిలోమీటర్స్, ఒకటి 8 కిలోమీటర్స్ ఉన్నాయండి. అయినా ఏ నీళ్లు కానీ మా ఏరియాకి రావండి. ఇక్కడ ఇప్పేరు చెరువు అని ఉందండి. ఆ చెరువులో నుంచి మట్టి తోలుకొని అమ్మారే కానీ ఆ చెరువుకి జీడిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుంచి కానీ ఇట్లా వస్తుంది లింక్ కార్డు. అందరినివ్వు అని వాటర్ కానీ ఏ నీటి దాంట్లోకి చుక్క నీరు కూడా రాలేదండి. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము, వాళ్ళ సొంత కోసము వాళ్ళ మట్టి అమ్ముకునేదానికోటే ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పేరు చెరువులకు చుక్క నీరు ఇవ్వలేదు. ఇక్కడ కూడేరులోనే ఓబులైకుంట చెరువు అని ఉంది, దానికి కూడా చుక్క నీరు కూడా రానిలేదండి. అందువలన గ్రౌండ్ వాటర్ అన్నీ మొత్తం అడగంటిపోయినాయండి. ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒక రైతు చిన్న చెట్లకి ఒక ట్యాంకర్ నీళ్ళు తోలుకుంటే 1000 రూపాయలు అవుతుందండి. ఇప్పుడున్న రేట్లలో ఆ నీళ్ళు తోలడానికి కూడా ఈ డబ్బు సరిపోదండి. మేము అమ్ముకున్న పంట కూడా సరిపోదు. సంక్షేమ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం? మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు రాలేదండి. ఆయన పైన నొక్కుతున్నాడేమో, కింద అయితే మా చేతులకేం పడలేదండి. అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ఈ ప్రభుత్వంలో? ఏ విధంగా ఉందంటే ఇక్కడే ఉందండి, కాలువ చూడండి. అసలు ఒక చుక్కు ఇప్పుడు రైతుకి వాటర్ ఉంటేనే అభివృద్ధి, ఏమీ లేదండి. రోడ్లు కూడా లేవండి. మీరు కావాలంటే ఇట్లా కలగల రోడ్డు కన్నా వెళ్ళండి, ఇట్లా కడరుగుంట రోడ్డు కల్లా వెళ్ళండి, ఇట్లా అరవకూరు నుంచి ఇట్లా రోడ్డుకి వెళ్ళండి, ఏ ఒక్క రోడ్డు కూడా లేదు. రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద అయితే మాకు విజయవాడ మీద ఎక్కువ అండి. ఆయన ఏదో చేస్తానన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఒక్క ఇటుకు కూడా పెట్టేలేదండి. మాకే సంతోషం అనుకుందాం అనుకుంటే రాజధానిలో కర్నూలులో హైకోర్టు పెడతాడన్నాడు. ఎక్కడుందంటే హైకోర్టు స్థలం కూడా లేదండి. అయితే ప్రస్తుతం మీ ప్రాంతంలో ఎవరో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే బాగుంటుందంటారు? మా ప్రాంతంలో పయ్యావుల కేశవ్ గారు వస్తేనే మాకు అభివృద్ధి, అందరికీ అభివృద్ధి. ఆయన ఉంటేనే మాకు అన్ని రకాల సహాయకారాలు ఉంటాయండి. అయితే ఎప్పటి నుంచో ఇక్కడ కింద ఎవరైతే గెలుస్తారో పైన వాళ్ళు రారు అని ఒక నానుడు అయితే ఉంది కదా ఒరుగుకొండలో. సో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అలాంటిది ఏం లేదండి. 2004లో కూడా గవర్నమెంట్ కింద పైన అన్నీ ఉన్నాయి. అదేం సెంటిమెంట్ ఏం లేదండి. అదంతా 94 24 ఇప్పుడు రిపీట్ అదే అవుతుందండి. ఏం అట్లా సెంటిమెంట్ లేవండి. సెంటిమెంట్లు కాలంలో నమ్మడానికి గొర్రెలు కాదండి మేము జనాలు. సో 94లో రిపీట్ అయినట్టు మళ్ళీ తిరిగి 24లో మ్యాజిక్ రిపీట్ అవుతుంది అంటారు? 100% మ్యాజిక్ రిపీట్ అవుతుందండి.